చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ఎవరికి ఏం పదవులొస్తాయి అనే చర్చ అంటే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచే ఇది స్టార్ట్ అయిందనుకోండి. ఎవరికి ఏ పదవులు అని. అండ్ మరీ ముఖ్యంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడికి స్వయానా సోదరుడైనటువంటి నాగబాబు గారు తనకి ఏ పదవి ఇస్తారు అన్న చర్చ జనసేనలో ఫస్ట్ నుంచి కూడా ఉంది. రకరకాలు ఫస్ట్ ఆయన ఎన్నికల ముందు ఎంపీగా అనుకున్నారు, అనూహ్య పరిస్థితులు అది కాలేదు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ అన్నారు, ఆ టీటీడీ చైర్మన్ రాలేదు అనే అసంతృప్తి అయితే నాగబాబు గారిలో ఖచ్చితంగా ఉంటుంది. 1/1 మొదలు ఎమ్మెల్సీ అన్నారు, 1/1 మారుతూ చివరికి మంత్రి పదవి ఇస్తాము అని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక ప్రకటన విడుదల చేశారు. ఫలానా వాళ్లకు మంత్రి పదవి ఇస్తాము అని ముందే ఒక ప్రకటన రావడం చాలా అనూహ్యం. దీని వెనక ఎంత ఒత్తిడి ఉందో, దీని వెనక ఏమి ఈక్వేషన్స్ వర్కౌట్ అయ్యాయో మనకు తెలియదు. కానీ అదిగో ఫలానా వాళ్లకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ప్రకటించడం, పోని ప్రకటన చేశారు, అదేమన్నా నిజమైందా? ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా? అండ్ ఇక్కడ మరో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనే జరుగుతున్న చర్చ ఏంటి అంటే, ఇప్పుడు నాగబాబు గారి మంత్రి పదవిలో కూడా ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఆయన మంత్రిగా కాకుండా విజయసాయి రెడ్డి గారి రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ ఎంపీ స్థానం ఏదైతే ఉందో, ఆ ఎంపీగా నాగబాబు గారిని పంపించడం కోసం కూటమి పార్టీలలో చర్చ జరుగుతుంది అన్నది ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాని రిపోర్ట్ చేస్తున్నటువంటి కథనాలు. నాగబాబు గారిని మంత్రి కాదు, రాజ్యసభకు ఎంపీగానే పంపించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారని. యాక్చువల్గా బీజేపీ చిరంజీవి గారికి ఆఫర్ ఇచ్చి ఆయన ఓకే అంటే తర్వాత కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే ప్రపోజల్ పెట్టినట్లున్నారు. ఆయన పూర్తి కావాల్సిన సినిమాలు కొన్ని ఉన్నట్లున్నాయి అండ్ ఆయన కొంచెం టైం కూడా అడిగినట్లున్నారు. సో మీన్ వైల్ ఇన్ బిట్వీన్ జనసేన రాజ్యసభ ఇస్తే నాగబాబు గారిని పంపిస్తే బాగుంటుంది అని కూటమి పార్టీల మధ్య చర్చ జరుగుతుందట. అండ్ జనసేన అధ్యక్షుడు కూడా తనని రాజ్యసభకి పంపిస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఇక్కడైతే మంత్రివర్గంలో ఇద్దరు అన్నదమ్ములు, జనసేనకు వచ్చి ఉండేదే తక్కువ ప్రాతినిధ్యం, అందులో ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళే ఉంటే ఒక నెగటివ్ చర్చ అవుతుంది. ముగ్గురు మంత్రులు ఇద్దరు కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అని అది సమర్థించుకోలేని విధంగా నెగటివ్ చర్చ అవుతుంది. ఫ్యూచర్లో కూడా ఒక మార్పు కూడా ఉంటుంది, అలాగే బాగోదు. అందుకని చెప్పి మంత్రి కాకుండా రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని జనసేన అధ్యక్షుడు కూడా ఆలోచిస్తున్నాడు అని ఈ టీడీపీ అనుకూల మీడియాని రిపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్. ఒకవేళ అదే జరిగితే ఇంట్రెస్టింగ్. అండ్ జనసేన కోణం నుండి మరొకటి కూడా ఉండొచ్చులేండి. ఒకవేళ నాగబాబు గారిని రాజ్యసభకు పంపితే 28 జూన్ వరకు ఉంటుంది కాబట్టి విజయసాయి రెడ్డి గారి ప్లేస్లో పంపితే 2028 జూన్ వరకు ఉంటుంది. అంటే దాదాపు నెక్స్ట్ ఎన్నికల సెషన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉంటుంది అన్నట్టు, నెక్స్ట్ ఎన్నికల సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకు. ఈ క్రమంలో ఎక్కడైనా కనుక ఈ కూటమి పార్టీల మధ్య తెగదింపులు వచ్చినా, ఒకవేళ తెలుగుదేశం కేంద్రంలో ఎన్డీఏ నుంచి, రాష్ట్ర కూటమిలో నుంచి బీజేపీ బయటకు వెళ్ళినా నాగబాబు గారికి అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అన్న ఆప్షన్ కూడా తెలిసే ఉంటుంది. సెంట్రల్ మినిస్టర్ అవ్వచ్చు అని. ఒకవేళ టీడీపీ తెగదెంపులు చేసుకోకపోయినా జనసేన కూడా కాసింత ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి కేంద్రంలో భావిస్తే ఫస్ట్ ఆప్షన్ నాగబాబు గారికి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ రాజ్యసభ ఎంపీగానే తనను పంపిస్తే బాగుంటుంది అని జనసేన అధ్యక్షుడు కూడా ఆలోచిస్తున్నాడు అన్నది వార్తల సారాంశం. మరి చూడాలి జనసేన అధ్యక్షుడు ఏం ఆలోచిస్తారో, టీడీపీ అధ్యక్షుడు ఏం ఆలోచిస్తారో, వీళ్ళతో బీజేపీ ఏ గేమ్ ఆడతారో చూద్దాం.